కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారా? ఆమె ఇక్కడి నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయం అన్న వార్తల్లో నిజమెంత? ఆ విషయంలో పీసీసీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకవేళ పోటీ చేస్తే ఆమె ఎంచుకోబోయే లోక్సభ సీట్ ఏది? సోనియా రూపంలో ఆశావహుల పోటీకి చెక్ పెట్టాలనుకుంటున్నారా? అధినేత్రి పోటీ చుట్టూ టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం హాట్ సీట్ అవుతోంది. చాలా మంది ప్రముఖులు ఇటువైపు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం ఇక్కడి నుంచే మొదలైందా అన్న చర్చ పార్టీలో గట్టిగా జరుగుతోందట. ఆ క్రమంలోనే అధిష్టానం పెద్దలనే ఇక్కడి నుంచి పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలిసిందే. అదే జరిగితే లోకల్ గా ఉన్న వర్గపోరు, ఆశావహుల పోటాపోటీ ప్రయత్నాలకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సోనియా గాంధీని ఖమ్మం బరిలో దింపే ప్లాన్ రెడీ చేస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోనియా దగ్గరకు వెళ్లి ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు. గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా ఖమ్మం నుంచి గాంధీ కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేయాలని కోరారట. మరో సీనియర్ లీడర్ రేణుకా చౌదరి కూడా ఇదే విషయం చెప్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మంలో రాహుల్ గాంధీ మొదటి ఎన్నికల శంఖారావం పూరించారు. నాటి ప్రభుత్వం రకరకాల అడ్డంకులు సృష్టించినా రాహుల్ సభ సక్సెస్ అవడమే అప్పుడు పార్టీకి మంచి ఊపు తెచ్చిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పట్నుంచి ఈ లోక్సభ సీట్లో సోనియా, రాహుల్, ప్రియాంకల్లో ఎవరో ఒకరు పోటీ చేయాలని అడుగుతున్నారు రాష్ట్ర నాయకులు. డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇక సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే తెలంగాణ ఇచ్చిన నేతగా ఆమెకు వ్యతిరేకంగా ఏ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టవద్దని ప్రతిపక్షాలకు గతంలోనే విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అదలా ఉంచితే తాజా పరిణామాలు మాత్రం సోనియా గాంధీ ఖమ్మం లోక్సభ సీట్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటి వరకు 18 సార్లు ఖమ్మం పార్లమెంట్ సీటుకి ఎన్నికలు జరిగితే 16 సార్లు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నేతలే ఎన్నికయ్యారు. ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వీరభద్రం మినహాయిస్తే మిగతా అంతా బయట నేతలే. పైగా వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే. ఇప్పుడు సోనియా గాంధీ పోటీ ఖాయమని పార్టీలోనే గట్టిగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇన్నాళ్లు టికెట్టు మాదంటే మాదన్న ఆశావహులు సైలెంట్ అవ్వక తప్పదంటున్నారు. ఈ ఎంపీ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ తో కలిపి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2.5 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. దాంతో ఇక్కడ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోగలిగితే చాలు గెలుపు గ్యారంటీ అన్న నమ్మకం బలంగా ఉంది పార్టీ నేతల్లో. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ హనుమంతరావు, పీసీసీ నాయకుడు కుసుమ కుమార్, పారిశ్రామికవేత్త వీవీసీ రాజేంద్ర ప్రసాద్ తో పాటు పలువురు నేతలు ఈ టికెట్ ఆశించారు. అయితే ఇప్పుడు పార్టీ అధినేత్రి సోనియా గాంధీని పోటీ చేయించాలని నిర్ణయించడంతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, జిల్లాకు చెందిన మంత్రి నేరుగా ఆమెను కలిసి పోటీకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ దాదాపు ఖాయమైనట్లే అంటున్నారు. అదే ఖాయమైతే ఆశావహులంతా హ్యాపీగా ఒప్పుకోవడం మినహా మరో మార్గం లేదు. ఫైనల్ గా నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలిగా.